రేపడంతోనే ఓడిపోయామంటూ కేటీఆర్ కామెంట్ చేస్తూ రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ ఇద్దరు ఒక్కటే. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తానంటూ కామెంట్. సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశము. అసూయ, ద్వేషం, ఆశ మూడు అంశాలే బీఆర్ఎస్ ఓటమికి కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక ఏతుల వెంకటరెడ్డి, కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజలకు ఆశపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కుటుంబం కోసం రాష్ట్రం తెచ్చుకున్నారంటూ ప్రజల్లో తమపై విద్వేషం పెంచేలా ప్రచారం చేయడంతోనే ఓడిపోయామంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. ఎలా కేటీఆర్కు జ్ఞానోదయం అయింది? ఆ పాపం ఇవాళ కేటీఆర్కు జ్ఞానోదయం అయింది. రైతు బంధు డబ్బులని ఢిల్లీకి పోతున్నాయంట. మాకు తెలియదు ఇన్ని దినాలు, మేము రైతుల ఖాతాలకు పోతున్నాయి అనుకుంటున్నాం. రుణమాఫీ కూడా ఢిల్లీకి పోతున్నా అంటాడేమో. మరి రుణమాఫీ ఎక్కడికి వచ్చినాయో తెలియదు పైసలు మరి. సో కేటీఆర్ ఇలా జ్ఞానోదయం అయ్యి ప్రజలకు పోతా, ప్రజలతోటి తిరుగుతా, పాదయాత్ర చేస్తా, మా మీద ప్రజలకు ఇంకా నమ్మకం ఉన్నది. కేవలం ఏతుల వెంకటరెడ్డి, కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మమ్మల్ని కాదనుకొని కాంగ్రెస్కు ఓటేసిర్రు. ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారని నేను కేటీఆర్ సూర్యాపేటలో మాట్లాడుతున్నాడు. ప్రజలు క్లియర్గానే ఉన్నారు. ప్రజలు ఒక క్లారిటీతోనే ఉన్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చింది అదే ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్కి 5 ఏళ్ళు అధికారం ఇచ్చింది అదే ప్రజలు. ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజలే ఓటు రూపంలో అధికారంలోకి ఎవరిని కూర్చోబెట్టాలో ఒక ఆలోచన, ఒక అవగాహనతోటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు ఒక సిస్టమ్ ఇది ప్రజలు. సో అటువంటి ప్రజల్ని వాళ్ళ కేటీఆర్ చిన్న చూపు చూస్తూ ప్రజల్ని అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. ప్రజలు ఆశపడి, ప్రజలు ఏదో ఊహించుకొని ఇవాళ కాంగ్రెస్కు ఓటేసారని చెప్తా ఉన్నాడు. తులం బంగారానికి మోసపోయారని మొన్న కేసీఆర్ అంటే, ఇలానేమైనా ఇలా కేవలం వెంకటరెడ్డి ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు ఆశ పెట్టి అధికారంలోకి వచ్చారు. అంటే ప్రజలు ఆశ పెడితే ప్రజలు ఓట్లు వేస్తారా? ప్రజలకు నమ్మకం కావాలి, ప్రజలకు భరోసా కావాలి, ప్రజలకు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మీద ఒక ధైర్యం ఇచ్చే నాయకుడు, పార్టీ కావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఓటేస్తారు. 10 ఏళ్ళు మరి మీరు ఏ ఆశ పెట్టి తెలంగాణ ప్రజల నుంచి ఓట్లు వేయించుకున్నారు? ఇలా ప్రజలంటే చిన్నచూపు అయిపోయింది. ప్రజలంటే ఇవాళ చులకన అయిపోయింది. వీళ్ళు ఇంతే కదా, ఓట్లు వేసినప్పుడు మాత్రమే మమ్మల్ని ప్రశ్నిస్తారు, మేము గెలిచినాక వాళ్ళ దగ్గరికి పోము, వాళ్ళు మా దగ్గరికి రారు, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించారు, మేము వాళ్ళని పలకరించాం, ఇక మా ఇష్టారాజ్యంగా సంపాదించుకుంటూ పోతాం, మా ఇష్టారాజ్యంగా మేము ప్రజల మీద ఉక్కుపాదం మోపుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రేపు పొద్దున కాంగ్రెస్నైనా కుర్చీ దించి ఇంకో పార్టీకి కుర్చీ ఎక్కించే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి ప్రజల మీద నిన్న కేటీఆర్ విష ప్రచారం చేసే ప్రయత్నం చేసి, నేను ప్రజలకు పాదయాత్రకు పోయి పాదయాత్రలో ఓ అవ్వనడుగు, అవ్వ మా హయాంలో మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అని అడుగు. ఓ అక్కనడుగు, నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా మా హయాంలో 10 ఏళ్లలో అని అడుగు. పోయి ఓ దళిత బిడ్డను అడుగు, మీకు 3 ఎకరాలు వచ్చిందా అని. పోయి ఓ నిరుద్యోగిని అడుగు, అన్న మా ప్రభుత్వంలో మీకు నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు వచ్చినాయని. అప్పుడు నీ పాదయాత్ర నీకు ప్రజలు ఒక జ్ఞానోదయాన్ని కలిగిస్తారు. నీకు ఓ సినిమా చూపిస్తారు కేటీఆర్కి. ఇక చూడే రామన్న, నువ్వు పాదయాత్రకు వచ్చినావు, ఇన్ని దినాలు మేము మీ చుట్టూ తిరిగినాం, ఇన్ని దినాలు మేము మీ బీఆర్ఎస్ భవన్ చుట్టూ, మీ ఫామ్ హౌస్ల చుట్టూ, మీ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగినాం, కానీ రామన్న నీకు జ్ఞానోదయం అయ్యి నువ్వే మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నావు. ఇక వచ్చినావు, మేము చెప్పే 4 ముచ్చట్లు తెలుసుకొని పో అని చెప్పేసి మరి పల్లెకు పోయినటువంటి రామన్నకు, పాదయాత్రకు పోయినటువంటి రామన్నకు ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, ప్రజలు పడ్డ బాధలు, గోసలన్నీ కూడా క్లియర్గా పూస కూర్చున్నట్టు చెప్తారు. ఇక చూడే రామన్న, నువ్వు ఇస్తున్నటువంటి 3 ఎకరాలు మా ఊళ్ళో ఎవరికి రాలే, నువ్వు ఇస్తున్నటువంటి ఇంటి ఉద్యోగము ఎవరికి రాలే, నువ్వు ఇస్తున్న మా అవ్వ పెన్షన్ రాలే, నువ్వు చేస్తున్న రుణమాఫీ మా అయ్యకు గాలే, నువ్వు ఇస్తున్న దళిత బంధు రాలే. ఇవన్నీ రానప్పుడు నువ్వెట్లొస్తావే పాదయాత్రగా మా ఇంటికి అని చెప్పేసి ప్రజలు ముద్దుగా అడుగుతారు. పోయి పాదయాత్ర చేసి ప్రతి అవ్వను, ప్రతి చెల్లిని, ప్రతి ఒక్కరిని పలకరిస్తే అప్పుడు కేటీఆర్ 10 ఏళ్లలో చేసినటువంటి తప్పు జ్ఞానోదయం అయ్యి, ఇక బుద్ధుడికి రాయి చెట్టు కిందన మర్రి చెట్టు కిందన జ్ఞానోదయం అవుతుంది అన్నట్టు పాదయాత్రలో ఖచ్చితంగా కేటీఆర్కు జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయినాక కనుక కేటీఆర్ మారితే 2029 అధికారంకి వస్తాడు. ఇక జ్ఞానోదయం అయినా కూడా నువ్వు మారకపోతే కష్టమే. పార్టీకి దండం పెట్టి తూర్పుకు మళ్ళీ దండం పెట్టి పార్టీ దుకాణం మూయాల్సిందే. ఉత్తర భారత్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి
కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి కేటీఆర్ ఇలా ఫామ్ హౌస్లో పండుకొని దండం పెట్టి ఈ బీఆర్ఎస్ని ఎందుకు పెడతారని ఆయన అని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తూ ఉన్నారట. సో కేటీఆర్ పాదయాత్ర తర్వాత కూడా మరి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలా, టీఆర్ఎస్ను ఉండదా అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది బయట నడుస్తున్నటువంటి టాక్. ఇది మనం చెప్తున్న ముచ్చట కాదు. సోషల్ మీడియా బ్యాచ్ మరి ఈ రకమైనటువంటి కామెంట్స్ సెటైర్లు ఆ వీడియో కింద వేస్తున్నటువంటి ముచ్చట్లు. ఒక్కసారి దిశలో చూద్దాం. దిశలో ఆల్మోస్ట్ ఎన్కౌంటరు వార్త ఇది గమ్మత్తు ముచ్చట. దీని గురించి చెప్పాలి. 15 నెలలు 2 రోజులు కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరుపై విమర్శలు. కీలక బిల్లుల టైంలో డుమ్మా. గవర్నర్ ప్రసంగం తర్వాత కానరాని మాజీ సీఎం, కేసుల భయం, ఫిర్యాదుల వల్లినట్టు కామెంట్స్. వేతనం రికవరీ చేయాలంటూ కాంగ్రెస్ సభ్యుల డిమాండు. గజ్వేల్లో క్యాంపు కార్యాలయానికి టూలెట్ బోర్డు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే రావడం లేదంటూ బీజేపీ నిరసన. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరుపైన ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ బడ్జెట్ను ఫుల్ సెక్షన్ ఆయన వస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా చూస్తే గవర్నర్ ప్రసంగం తొలి రోజున అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మధ్యలోనే వెళ్ళిపోయారు. అయితే గవర్నర్ బడ్జెట్ ప్రసంగం రోజున సభ్యులకు మాట్లాడే అవకాశం రాదని ముందుగానే తెలిసిన కేసీఆర్ సభకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మక వ్యవహరించారని టాక్. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చి బడ్జెట్ ప్రసంగం ముయ్యగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు. ఈసారి సైతం గవర్నర్ ప్రసంగానికి వచ్చి మళ్ళీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇప్పటి వరకు 6 రోజుల పాటు సభ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన కేసీఆర్ మాట్లాడేందుకు రాలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, ఎస్సీ వర్గీకరణ పెట్టిన బిల్లుపై మాట్లాడేందుకు ఆయన అటెండ్ కాలేదు. కీలక బిల్లులపై చర్చ జరుగుతున్న ఆయన అటెండ్ కాలేదు. ఎందుకు అటెండ్ అవుతాడు సార్? ఏం అవసరం సార్కు అసెంబ్లీకి రావాల్సిన అవసరమైంది? మాట ఇలా తెలంగాణ ప్రజల తరపు నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏమున్నది? కూటికి లేకనా, కప్పుకోనికి లేకనా, పడుకోలికి లేకనా, లేకపోతే తిరగనికే కాళ్ళు లేకనా, తరతరాలుగా కూర్చొని తరగని ఆస్తిని కూడా పెట్టుకున్నాడు 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా. ఇంకా దేనికి రావాలి? ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆయనకు నెల అన్ని అలవెన్సెస్ కలిపి 2-3 లక్షల జీతం కూడా వస్తూ ఉంది. 15 నెలల 2 రోజులు పనిచేసి అసెంబ్లీకి వచ్చి 50 లక్షలు సంపాదించినటువంటి ఏకైక ఎమ్మెల్యే, ఏకైక మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆరే. మనం ఏమైనా ఉద్యోగం చేస్తే నెలల 4 రోజులు రాకపోయినా, నెలల 1 రోజు రాకపోయినా కూడా మన జీతంలోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయి. వాళ్ళు ఇచ్చిన లీవ్స్ కాకుండా ఎక్స్ట్రా లీవ్ నువ్వు ఏమైనా తీసుకున్నావు పర్సనల్గా అంటే జీతం కట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏంది తెలుసా? 15 నెలల కేసీఆర్ 2 రోజులు వచ్చినా కూడా ఆయన ఫుల్ శాలరీ వేసారు. మొత్తం రూపాయి కట్ చేయలే, రూపాయి కోత వించలే. పోనీ యాక్షన్ అని తీసుకురామని అంటే యాక్షన్ కూడా తీసుకోలే. సో మొత్తం అందరు ఇదే అడుగుతున్నారు ఇప్పుడు. డుమ్మా కొట్టిన కేసీఆర్కు ఫుల్ అటెండెన్స్ ఎట్లు ఇస్తారు, ఫుల్ అటెండెన్స్ లేనటువంటి కేసీఆర్కు ఫుల్ జీతం ఎట్లు ఇస్తారు అనేది ప్రశ్న. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం దురదృష్టకరం. ఇటువంటి నాయకుడిని ఎన్నుకోవడం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల అదృష్టమో దురదృష్టమో ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి. పోయినసారి బడ్జెట్కు వచ్చిండు, బడ్జెట్ మీద 4 ముక్కలు మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టి అటు వెళ్ళిపోయాడు. ఈసారి బడ్జెట్కు రాలేదు, బడ్జెట్ మీద ప్రెస్ మీటు లేదు. పోనీ బీసీల మీద ప్రేమ ఉన్నదేమో బీసీ బిల్లు కానీ వస్తారంటే అది లేదు, ఎస్సీల మీద ప్రేమ ఉందంటే ఎస్సీ వర్గీకరణకు వస్తారంటే అది లేదు, ఏది లేదు. ఏడాదికోనాడు మరి ఇట్లా చుట్టం చూపు లేక వస్తున్నాడు సారు, పోతున్నాడు. సో వేతనం రికవరీ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అడిగి ఇది కుల్లంకులు చెప్తా ఉన్నారు. రికవరీ చేయాల్సిందే. ఈ 15 నెలల తీసుకున్న పైసలు మొత్తం రికవరీ చేయాల్సిందే. ఆ పైసల్ని ఏదో పేద ప్రజలకు పంచాల్సిందే. 50 లక్షల దాకా సార్ ఇప్పటిదాకా మూట కట్టుకున్నాడు. ఆ పైసలు నెలకు 3 లక్షలే పెట్టుకోండి, ఎన్ని అవుతుంది? 45 లక్షలు అవుతాయి. నెలకు 3 లక్షలు పెట్టుకున్నా 45 లక్షల రూపాయలు. ఏ పేదోడికి పంచినా కూడా ఇంటికో 1 లక్ష రూపాయలు ఏ పేదోడికి పంచినా 45 కుటుంబాలు బతుకుతాయి ఎలా. సో ఇట్లా కేసుల భయం అని ఒకటి అంటున్నారు, ఫిర్యాదుల వాళ్ళే కామెంట్స్ అని ఒకటి అంటున్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఇదంతా ఇట్లుంటాయి. నిన్న గజ్వేలు క్యాంప్ కార్యాలయం ఉంటుంది కదా, సీఎం క్యాంప్ కార్యాలయం, ఆడపోయి గేటుకు తాళం వేసారు కొంతమంది. మా ఎమ్మెల్యే మా కాన్స్టిట్యున్సీకి వస్తుందని సొంత నియోజకవర్గం గజ్వేలు బీజేపీ నాయకులు అంతా లడాయి చేశారు. మీరు చేయాల్సింది ఫామ్ హౌస్ కాడ చేయాలి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ చేయాలి, కానీ గజ్వేలు క్యాంప్ ఆఫీస్ కాడ చేస్తే ఏం లాభం అన్న?
ఏం లేని దుకాణము ఎవడు పోయినా ఏముంటుంది అలా ఏం లేని దుకాణంలోకి ఏం పోయినా ఏం దొరకదు. ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో సార్ లేడు కదనే, ఉన్నది ఆడ ఎరవలి ఫామ్ హౌస్ కాడ గాడపోయి ధర్నా చేస్తే అర్థం ఉంటుంది. ఇది సప్పుడు పొప్పుడు అయితే సార్ బయటకు వచ్చి తొంగానే చూస్తాడు, ఎవరు వచ్చినట్టు అరే నేను నాకు ఓటేసి గెలిపించిన ప్రజలు వచ్చినట్టు అని చెప్పి కనీసం గుర్తాన్ని వచ్చి మాట్లాడుతున్నాం. మీరు క్యాంప్ ఆఫీస్ కాడ పోయి మేము తాళం వేస్తాం, మేము తడకలు కడతాం, మేము తలకిందులుగా దీక్షలు చేస్తామంటే సార్ క్యాంప్ ఆఫీసులు ఉంటే కదా. అసెంబ్లీకే 2 రోజులు వచ్చిన సారు క్యాంప్ ఆఫీస్కి అసలు వచ్చిరో లేదో కూడా తెలియదు ఈ 15 నెలల. మరి అసొంటి సార్ను మరి నెక్స్ట్ టైం గెలిపిస్తారా ఏం చేస్తారా, కేటీఆర్ పాదయాత్ర ఏడు దాకా వస్తుందో ఇక ముంగల చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకేమున్నాయి ఇక్కడ ఒకటి హనీ ట్రాప్ ఒకటి గమ్మత్తున్నది. ఇది హనీ ట్రాప్లో కేంద్ర మంత్రులు 48 మంది వివిధ పార్టీ నేతలు సైతం. బాంబు పేల్చిన కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీ వేదికగా ప్రకటన, ఉన్నత స్థాయి దర్యాప్తు అంటూ